గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారా వెంకట్ ద యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో DJI Osmo యాక్షన్ 4 కెమెరా అయితే తీసుకోవడం జరిగింది. నేను ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. అది ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కెమెరా క్వాలిటీ చూడండి. దీని తర్వాత ఎడిట్ చేశాను. ఆఫ్టర్ ఎడిటింగ్ కెమెరాతో వచ్చిన క్వాలిటీ కూడా మీరు డిఫరెన్స్ గమనించవచ్చు. అలాగే ఆడియో కూడా మీరు ఈ వీడియోలో సెకండ్ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. ఏమేమి వస్తాయి మనకు అన్బాక్సింగ్ చేసినప్పుడు. ఆ ఓపెన్ అన్బాక్సింగ్ కూడా ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ దగ్గరే రికార్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. వీడియోలో క్వాలిటీలో డిఫరెన్స్ చూడొచ్చు మీరు. ముందు వీడియోలో కలర్ గ్రేడింగ్ ఎలా ఉంది, ఇప్పుడు చూడండి ఆఫ్టర్ ఎడిట్ కలర్ గ్రేడింగ్ డిఫరెన్స్ చూడొచ్చు మీరు. కొంచెం ఇప్పుడు ఉన్న క్లారిటీ మీద అయితే చాలా బెటర్ ఉంటుంది. లెట్ us see how it look. ఇప్పుడు మీరు విన్నది DJI Osmo యాక్షన్ 4 ఇన్బిల్ట్ మైక్రోఫోన్ ఉంటుంది. ఇన్బిల్ట్ మైక్రో యొక్క ఆడియో విన్నర్ ఎంత క్లారిటీగా ఉందో చూడొచ్చు మీరు. చాలా డిఫరెంట్ ఉంటుంది వీడియో క్వాలిటీకి, నార్మల్ వీడియోకి ఆడియోకి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది DJI Osmo యాక్షన్ 4లో. ఇప్పుడు అన్బాక్సింగ్ చూద్దాం. ఇది ఫ్లిప్కార్ట్ బాయ్ అయితే వర్షంలో వచ్చి డెలివరీ చేశాడు. చినుకులు పడుతున్నాయి. రెయిన్ కోట్ ఆ గెటప్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే వర్షం పడింది హైదరాబాద్లో. ఓపెన్ బాక్స్ దానికి ఒక 69 రూపీస్ తీసుకుంటారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు. సో సీల్ ఉందా లేదా అని అడిగి మరీ తీసుకున్నాను నేను. చూడొచ్చు మీరు, మన వ్యవస్థ తీసుకున్నా సీల్డ్ పీస్ అయితే తీసుకోవాలి. సీల్ ఓపెన్ ఉందంటే అది కొంచెం స్కామ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సీల్డ్ తీసుకోవాలి. మన ముందు ఓపెన్ బాక్స్ అన్బాక్సింగ్ అయితే చేస్తారు వీళ్ళు. ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు మనం. వీడియో కావాలంటే మీరు వీడియో కూడా తీసుకోవచ్చు. అప్పుడు మీ యాక్సెసరీస్ అన్ని వచ్చాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా మిస్ అయితే మీరు రిటర్న్ చేసేటప్పుడు ఆ వీడియో చూపించి కూడా రీజన్గా రిటర్న్ చేయొచ్చు యాక్సెసరీస్ మిస్ అయితే. నాకైతే అన్ని యాక్సెసరీస్ వచ్చాయి. ఇప్పుడు రెండు ఉంటాయి, ఒక దాంట్లో యాక్సెసరీస్ ఉంటాయి, ఇంకో దాంట్లో డివైస్ ఉంటుంది, కెమెరా ఉంటుంది. చూడొచ్చు దానికి స్టిక్ కూడా వస్తుంది. అది 1.5 మీటర్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది స్టిక్. 2 బాక్సెస్ ఉన్నాయని చెప్పాను కదా. 2 బాక్సెస్లో ఒక దాంట్లో వచ్చేసి ఇది యాజ్ యూజువల్ ఇస్తారు. ఇంకా దానికి టైప్-C కేబుల్ ఒకటి ఉంటుంది, స్క్రూస్ ఉంటాయి. ఇది బ్యాటరీస్, ఇది 3 బ్యాటరీస్ అయితే వస్తాయి దీనికి. Osmo యాక్షన్ 4 ఇది వచ్చేసి అడ్వెంచర్ కాంబోలో తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక దానికి ఫ్రేమ్ ఉంటుంది. అందులో ఫ్రేమ్ ప్లస్ హీరో DJI Osmo యాక్షన్ 4 డివైస్ రెండు కలిపి ఈ బాక్స్లో వస్తాయి. సో మనకైతే అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఇలా మొత్తం చెక్ చేసుకోవాలి. అప్పుడు ఓపెన్ అన్బాక్స్ అంటే మన ముందు అన్నీ చూపిస్తారు వాళ్ళు. యాక్సెసరీస్ అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి మనం ఒకసారి. చూడొచ్చు ఇందులో ఇది కెమెరా, ఇది Osmo యాక్షన్ 4 సీల్డ్ పీస్. ఇవన్నీ ముందే అన్బాక్సింగ్ కూడా అవుతుంది చూడొచ్చు మీరు. వీళ్ళైతే ఇవన్నీ కలిపి ఒకసారి ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకొని అక్కడ పంపిస్తారు ఏమైనా యాక్సెసరీస్ వచ్చాయన్నది. ఇంకా తీసుకున్న తర్వాత DJI చూడొచ్చు మీరు. ఇది డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి అది టైప్-C కేబుల్. ఇప్పుడైతే ఛార్జర్ ఇవ్వట్లేదు. ఇది పెద్ద స్టిక్, ఇది 1.5 మీటర్స్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది. లెన్స్ ఇచ్చారు ఇది కెమెరాకు. ఇవి స్క్రూస్, ఇవి కెమెరా ఫిట్ చేసుకోవచ్చు ఆ స్టిక్. ఇది వచ్చి హెల్మెట్కు ఫిక్స్ చేస్తారు. హెల్మెట్ కూడా మనం ఫిక్స్ చేసి మోటో కెమెరాగా యూజ్ చేయవచ్చు దీన్ని, యాక్షన్ కెమెరాగా. అది వచ్చేసి కేస్. అది ఇది యాక్షన్ 4 Osmo యాక్షన్ 4 కెమెరా ఇది. సో ఇలా అయితే ఇవన్నీ యాక్సెసరీస్ మనకు అడ్వెంచర్ కాంబోలో వస్తాయి. ప్రైస్ వచ్చేసి ఇది స్టార్టింగ్ రిలీజ్ అయినప్పుడు 48,000 వరకు ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే
30 వరకు వచ్చేస్తుంది, 30,000. ఇదైతే ఇన్బిల్ట్ రాదు, మనం దీనికి SD కార్డ్ అనేది కంపల్సరీ కావాలి, అది మనం బయట తీసుకొని రావాలి. ఫ్రేమ్ ఒకటి ఇస్తారు, ఇది చాలా బాగుంటుంది. మ్యాగ్నెటిక్ కూడా, ఫ్రేమ్ మ్యాగ్నెటిక్ స్క్రూస్ ఉంటాయి, వాటి స్టిక్ అయిపోతాయి. సీల్ తీస్తాం చూడొచ్చు మీరు. DJ Osmo Action 4 చాలా చిన్నగా ఉంటుంది, మన 2 ఇంచులు ఉంటుందేమో. ఇది పొడవు, వెడల్పు ఒక 3 నుండి 5 ఇంచెస్ ఉండొచ్చు. ఇది అంత చిన్న కెమెరా, పాకెట్ కెమెరా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా చిన్నగా ఉంటుంది డివైస్, స్క్రూస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకు అడ్వెంచర్ కాంబో అయితే మనకు యాక్సెసరీస్ స్టాండర్డ్ కాంబో ఉంటుంది. స్టాండర్డ్ దాంట్లో అయితే బ్యాటరీ వస్తుంది, సింగిల్ బ్యాటరీ. ఇందులో అయితే ఎక్స్ట్రా బ్యాటరీస్ వస్తాయి, ఎక్స్ట్రా కేసెస్ కూడా వస్తాయి, స్టిక్ కూడా వస్తుంది. దానికి దీనికి ఉన్న అడ్వాంటేజ్ అదే, ఎక్స్ట్రా బ్యాటరీస్ కావాలన్నా మనకు స్టిక్ కూడా వస్తుంది చూడండి యాక్సెసరీస్లో. అందులో అయితే రాదు స్టాండర్డ్ కాంబోలో. సో దీంతో పాటు యాజ్ యూజువల్ వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్, యూజర్ గైడ్, ఇవన్నీ అయితే మనకు వస్తాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, యాక్షన్ కెమెరా కాబట్టి. మనకు కొన్ని వీడియోస్ కూడా తీసాను, మీకు చూపిస్తాను. అవి ఈ 3 బ్యాటరీస్ ఉన్నాయి చూడండి. ఎల్లో కలర్ ఉందంటే ఛార్జింగ్ తక్కువ ఉందన్నట్టు. కేసులో ఉంచి మనం ఛార్జ్ చేసుకోవాలి. మనకు గ్రీన్ కలర్ వస్తుంది ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత, అప్పుడైతే మనం ఆ బ్యాటరీస్ యూజ్ చేసుకోవాలి. 3 బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి మనకు ఆరామ్సే 1 డే అయితే నడుస్తుంది. చూడండి ఇక్కడ కేసులో బ్యాటరీ ఎలా ఇన్సర్ట్ చేయాలో చూడొచ్చు మీరు. ఒకసారి హైట్ ఇచ్చారు, ఇంకోటి ఇది బ్యాటరీని తీయడానికి పైన ఒక క్లాత్ లాంటిది ఉంటుంది, దాని పక్కనే మెమరీ కార్డు స్లాట్ కూడా ఉంటుంది. బయట మనం కొనుక్కొని తీసుకురావాలి మెమరీ కార్డు, ఇన్బిల్ట్ అయితే రాదు. ఇది SD మెమరీ కార్డు అయితేనే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఆఫ్టర్ ఇన్సర్షన్ ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆన్ చేయగానే మనకైతే ఇక్కడ లాంగ్వేజ్ చూపిస్తుంది. మీరు ఇక్కడ ఏ లాంగ్వేజ్, ఇంగ్లీష్ కావాలా లేదంటే డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటాయి, కంట్రీస్, అదర్ కంట్రీస్, ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా సెటప్ చేసుకోవాలి. ఇక్కడ మీమో యాప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాన్ని స్కాన్ చేసుకోండి. ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలని చూపిస్తుంది ఇక్కడ. దీన్ని స్కాన్ చేస్తే DJI మీమో యాప్ వస్తుంది. ఇది ప్లే స్టోర్లో కూడా మనకు ఆండ్రాయిడ్ ఫోన్లో అవైలబుల్గా ఉంది. ఫోటో చూడండి ఆఫ్టర్ సెటప్. ఇది దానికి 10 minutes పడుతుంది. ఈ వీడియో ఇది అల్ట్రా వైడ్లో హారిజంటల్ వీడియో ఇది చూడొచ్చు మీరు. బిఫోర్ ఎడిటింగ్ చేయలేదు, క్లౌడీగా ఉంది వాతావరణం. క్లౌడీగా ఉన్న టైంలో తీసిన లో లైట్ అంటారు దీన్ని, అంత లైటింగ్ లేదు బయట. ఆఫ్టర్ ఎడిట్ చూపిస్తాను మీకు ఇదే వీడియో, డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. DJI యాక్షన్ కెమెరా కాబట్టి యాక్షన్ సీక్వెన్సెస్ కూడా తీయొచ్చు, మనం సినిమాటిక్ కూడా వీడియోస్ తీయొచ్చు. క్లౌడ్స్ మొత్తం డీటెయిల్స్ చూడొచ్చు మీరు. క్లౌడ్స్ ఎలా ఉన్నాయి. బిల్డింగ్ ఇప్పుడు పైన తీస్తున్నాను, టెర్రస్ పైన. ఆ బిల్డింగ్ చూడండి యాజ్ ఇట్ ఈజ్ మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా హారిజంటల్ స్టడీగా తీసింది ఇది వీడియో. ఆఫ్టర్ ఎడిట్ చూడొచ్చు డిఫరెన్స్ అయితే మీకు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ వెంకట్ టు ద యూట్యూబ్ ఛానల్.